గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మార్చి 1కి స్వాగతం సుస్వాగతం. నిన్నైతే మేము ఏసీ సర్వీస్ చేయించాం. చూడండి, బాగా తెల్లగా ఉంది, బాగా నీట్గా. ఈ సర్వీస్ చేసినందుకు రాత్రి అంతా రొచ్చు రచ్చ. ఈ చిన్న చిన్న గదులు ఎంత ఇబ్బంది పడ్డామంటే అంత ఇబ్బంది పడ్డాం. ఇంకా పెయింట్లు వేస్తే ఎలా ఉంటుంది అనేది మీకు ఆలోచన చేసుకోండి. దాదాపు ఈ రాత్రి మా అమ్మాయికి ఎన్నికోసం నొప్పి వచ్చింది, మా ఆవిడికి రిస్క్ వచ్చింది, నాకు ఎన్ని శుభ్రం చేసుకుని చికాకు వచ్చేసింది. దాదాపు 2-2.5 గంటల సేపు కష్టపడ్డాం. చికాకు ఎత్తుకొచ్చింది అనమాట. ఈ ఒక్కరొక్కరు ఇల్లు కాబట్టి అంత ఇరికి సామాన్ ఎత్తుకొని చాలా ఇబ్బంది. అంటే ఈ ఒక్కరి ఇంట్లో ఇవన్నీ చూసారా? ఇదిగో ఈ మంచము ఇవన్నీ తీసి పక్కగా సర్దుకొని అర్థం కాదు ఏమై స్థితి గందరగోళంగా ఉంటుంది. ఆ తర్వాత ఈ వాటర్ గీటం అంతా క్లీన్ చేసుకుని పెద్ద చికాకు వచ్చింది. చూద్దరు రండి. ఇప్పుడు దీనికి బయట వాటర్ కొట్టాలి. వాటర్ కొట్టాలంటే పోయినసారి ఈ వాటర్ కొట్టే కానీ ఫ్రీగా ఉండదు. ఈ వాటర్ కొట్టాలంటే ఈ వాషింగ్ మెషిన్ మనది పాతది. అంటే ఇది కూడా బాగానే ఉంది. మా అబ్బాయి ఒంగోలు నుంచి తీసుకొచ్చాడు పోయినసారి, అక్కడ రూమ్ ఖాళీ చేస్తా. ఇప్పుడు ఈ ఒక్కరో స్థలంలో ఈ మిషన్ ఇటు సర్దిరికి ఆ స్టాండ్ ఇరిగిపోయింది, దానికి ఉన్న సంబంధించింది. ఈ మిషన్ ఏమో ఆ పక్కన సర్ది దాని మీద ఇలా పేపర్ కప్పాల్సి వచ్చింది. ఆ పేపర్ కప్పాల్సి వచ్చింది అంటే అది కడగాలంటే ఇవన్నీ పక్కగా సర్దుకొని స్ప్రే చేసినప్పుడు ఎంత వాటర్ పడింది. ఇంక ఇదంతా నీళ్ళు అనమాట, నల్లగా మురికి అయిపోయింది. దీనికి ఎంత ఇబ్బంది పడితే వాళ్ళు రేపు పెయింట్లు వేయాలంటే ఒక్కరు ఇంట్లో ఎంత ఇబ్బంది పడాలి అనేది మేము చూపిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడే కుర్చీలు, ఇక్కడే చొప్పులు స్టాండ్ అన్ని ఇక్కడెక్కడ ఒక్క స్థలంలో ఎక్కడ సర్దాలో అర్థం కాదు. ఆ ఏసీ సర్వీస్ చేసినందుకే చికాకు అయిపోయాము. బకెట్లో పెట్టి మోటార్ పెట్టి స్ప్రే చేశారు. అందుకే ఏసీ నేను మాటి రిపేర్ చేయించింది. 4 సంవత్సరాలు అయిన ఇప్పుడు చేయించి ఈ ఇబ్బంది పడలేకే. చూడండి ఏసీ ఎలా రిపేర్ చేసేది అనేది వీడియోలో చూడండి. మార్చి 1వ తారీఖు అందరికి శుభాకాంక్షలు. నేను నిన్న ఫిబ్రవరి 28వ తారీఖు లాస్ట్ డే నెలకి ఏసీ సర్వీస్ చేయించాలని నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. నిన్నైతే కుదిరింది. ఈ ఏసీ సర్వీస్ చేయించడం ముందు 2 రోజుల నుంచి మేము బయట ఫుడ్ పూర్తిగా ఆపేసాం. ఎందుకంటే ఏసీ సర్వీస్ చేయించాలంటే మనకి బడ్జెట్లో ఒకటి చేయించాలంటే ఇంకోటి తగ్గించుకోవాలి ఖర్చు. నా లెక్క ప్రకారంగా ఈ ఫిబ్రవరి 28వ తారీఖు మేము ఒంగోలు వెళ్ళి కొంచెం సామాన్ రిటర్న్ ఇచ్చేయండి. ఆ సామాన్ రిటర్న్ ఇచ్చి హాస్పిటల్కి తీసుకుపోయి చూపిద్దాం అనుకున్నాం మా ఆవిడ్ని. ఇంకా మా అమ్మాయి వస్తానంది. మా అమ్మాయికి ఏమో పంటికి సిమెంట్ పెట్టుకోవాలని అంది. మా ఆవిడ మోకాలు నొప్పి చూపించమని చెప్పింది. ఇంకా ఇవన్నీ అయ్యేది కాదులే, చాలా ఖర్చుతో కూడిన పని, నెలాఖరులో వచ్చే నెలలో పెట్టుకుందాం ఈ ఖర్చు అని చెప్పి నేను వాయిదా వేసి ఏసీ సర్వీస్ చేసడం జరుగుతుంది. ఏసీ సర్వీస్ చేయడానికి మనిషిని తీసుకొచ్చాము. దాదాపు 4 సంవత్సరాలైంది ఏసీ బిగించి 2022లో బిగించాము. ఒక్కసారి మటుకు వాటర్ సర్వీస్ చేయించాము. అప్పుడు బయట సర్వీస్ చేయలేదు, లోపల వరకు చేశారు. 4 సంవత్సరాల్లో మధ్యలో నేను ప్రతి సంవత్సరం నేను ఓటు తీసుకోవటం, లోపల ఫిల్టర్లు క్లీన్ చేసుకోవటం, ఈ గాలి మిషన్తో గాలి కొట్టడం, ఈ టూత్ పేస్ట్ ఈ ప్లేట్లు క్లీన్ చేయడమే జరిగింది. కానీ ఏదైనా లోపల వేరకపోయిన మట్టి ఎలా రావాలి, అది వాటర్ సర్వీస్ చేయాలి. వాళ్ళు ఏదో ఫోమ్ పోసి దానికి అదంతా ఫోమ్ పోస్తారు, దానికి అంతా పోసి కాసేపు నానిన తర్వాత శుభ్రంగా వాటర్ కొడతారు. లోపల ఉన్నది మొత్తం కరిగిపోయింది అనమాట ఆ ప్లేళ్ళలో. అది మన వల్ల కాదు కదా, చాలా జాగ్రత్తగా చేయాలి. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఈ సైడ్ ఉండే సెన్సార్లు మనం ఆన్ చేసుకోవడానికి ఆఫ్ చేసుకోవడానికి ఎలక్ట్రానిక్ ఇవన్నీ ఉంటాయి అనమాట. వాటి మీద వాటర్ పడితే అది పనికిరాదు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ముందు శుభ్రంగా క్లీన్ చేసి దానికంతా ప్లాస్టర్ చుట్టేశారు. ఆ సెన్సార్స్కి వాటర్ పడకుండా మొత్తం ప్లాస్టర్ చుట్టేసి ఆ లోపల అదిగో ఫోమ్ చూసారా, అది బాగా స్ప్రే చేశారు. ఆ స్ప్రే చేసి లోపలికి నానిన తర్వాత వాటర్ కొడతారన్నమాట. నేను 1000 రూపాయల ఖర్చుకి 1000 రూపాయలు తీసుకున్నారు. అంటే అది వాళ్ళ పనిని బట్టి తీసుకుంటారు. మనకి మిషన్ అంటే బయట ఉంది, గోడకు బయట పంచలో గోడకు బిగించాం కాబట్టి సింపుల్గా అయిపోయింది. లోపల మిద్దెలకి వెనక పక్క మిద్దె మీద బిగించేవాళ్ళు, సైడ్లు గోడకు బిగించేవాళ్ళు ఉంటారు కదా, దానికైతే రిస్క్ ఎక్కువ కాబట్టి ఎక్కువ తీసుకుంటారు వాళ్ళు. అంటే 1000 రూపాయలు అంటే అందరికి 1000 రూపాయలు తీసుకుంటాను అనుకోవద్దు, దాని పనిని బట్టి వర్క్ని బట్టి తీసుకుంటారు. మేము ఏంటంటే ముందు పక్క పంచలో బిగించాం, ఫోర్టుకో కింద వేసి, అందువల్ల ఇది సులభంగా 5-4 పని. ఇంకా ప్లాస్టిక్ కవర్ వేసి అంతా సీల్ చేసి ఇంకా అతను వాటర్ కొట్టడానికి సిద్ధమైపోయాడు అనమాట. ఈ ఏసీ సర్వీస్ అనేది 4 సంవత్సరాలు అయింది. మేము అసలు కొన్న తర్వాత ఒకేసారి చేసి ఇది రెండోసారి చేర్చడం. ఈ సర్వీస్ చేర్చడం వల్ల ఉపయోగాలు చాలా ఉంటాయి. మనకి కరెంటు బిల్లు తక్కువైద్ది, గది కూలింగ్ వస్తుంది. ఈ మధ్య ఏసీ వేసినా మాకు ఒకరి తగిలితే ఒకరి తగలటం నాకు గాలి బాగా చికాకు వస్తుంది. అందుకని 1000 రూపాయలు ఖర్చు అయింది అని చెప్పి నేను వాళ్ళైతే పిలిచాను కకృతి పడకుండా. ఇంకా మనం వేరే ఖర్చులు తగ్గించుకొని ఈ ఖర్చు పెట్టుకున్నాం. అందువల్ల రాత్రి ఏసీ క్లీన్ చేసిన తర్వాత రాత్రి హాయిగా కమ్మగా చల్లగా నిద్రపోవడం జరిగింది. మా ప్రాంతంలో పొగులు ఎండ అయినా తట్టుకోవచ్చు కానీ రాత్రి తట్టుకోలేము. ఎందుకంటే మా ఈ రాతి కొండలు కదా, పొగులంతా వేడెక్కి కొండరాళ్ళు రాత్రి ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది అనమాట. మా పొగులంతా బాగానే ఉంటుంది కానీ రేత్రి ఇబ్బంది అవుతుంది, బాగా ఉక్కపోత ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ కనిగిరి ప్రాంతంలో. 2022లో ఏసీ ఇంకా ఆలోచన చేసి అనారోగ్య సమస్యల ఖర్చులు తట్టుకోలేక
అదే అంటారు చూడు, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టుగా 2022లో నాకు అన్ని రకాల కలిసి వచ్చింది. నా పని ఎప్పుడు లేనంతగా పని పెరగటము, నాకు ఉన్న స్థలం అమ్ముకోవటము, ఆ తర్వాత మా అమ్మగారు కూడా మా అమ్మగారికి ఆ సంవత్సరం లాస్ట్ ఇయర్ 2023 చనిపోయింది. అమ్మగారు కూడా కాసిన కూసిన డబ్బులు ఇవ్వటము, ఇవన్నీ కలిసి వచ్చి ఒక్కసారిగా మాకు ఉల్లాసం. మా అమ్మాయి స్కూల్లో జాబ్ చేస్తుంది, మా అబ్బాయి జాబ్ చేస్తున్నాడు, నాకు పని బాగుంది, అన్ని రకాలుగా బాగుందన్నమాట. ఇవన్నీ రకాల కలిసి వచ్చి ఇక మనకేముంది, ఉల్లాసాలు సంతోషాలు ఎక్కువ వస్తే ఈ ఎండాకాలం వస్తే తలనొప్పికి మా ఆవిడికి మా అమ్మాయికి ఎప్పుడు హాస్పిటల్ తిప్పుతుండే. నాకు కూడా ఈ ఇంజక్షన్లు చేయించుకుంటూ ఉండాలి, డిహైడ్రేషన్ అవుతుంటుంది, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఎక్కువ తాగాలి, ఎప్పుడు హాస్పిటల్ తిరిగేవాళ్ళం అనమాట నెల ముగ్గురం. మా అబ్బాయికి కూడా మాకు అందరికి కూడా సూర్యరశ్మి తగిలితే తలనొప్పి వస్తుంది. మా అందరికి ఉంది హెడ్ ఏక్ ప్రాబ్లం. ఈ మధ్యాహ్నం పూట ఏసీ వేసుకొని పనుకుంటే ఇంకా తలనొప్పి తగ్గిద్దని నేను హాస్పిటల్ ఖర్చులను లెక్కలేసి ఏసీకి వచ్చే కరెంటు బిల్లు లెక్కేస్తే ఏసీ బెస్ట్ అనిపించి నేను ఇంక ఈ అవకాశం పోతే రాదని 50,000 రూపాయలు అయింది అప్పుడు ఏసీ బిగిస్తే 51,000 అంత అయింది మొత్తం. డైకిన్ కంపెనీ తీసుకున్నాం. ఇది బాగా ఆలోచన చేసి మీ కుటుంబ సభ్యులందరూ భర్జనలు పడి ఫైనల్గా డైకిన్ ఏసీ అయితే అవడం జరిగింది. ఈ డైకిన్ ఏసీ కరెంటు బిల్లు బాగా సేవ్ అయిందండి. మధ్యలో ఒక సంవత్సరం నేను కూడా ఓపిక లేక క్లీన్ చేయక 2024లో ఇప్పుడు కరెంటు బిల్లు విపరీతంగా వచ్చింది. తర్వాత పోయిన సంవత్సరం జాగ్రత్తగా నేను 3 నెలలకు ఆ ఫిల్టర్లు క్లీన్ చేసుకుంటే అప్పటికప్పుడు చేసుకోవడం వల్ల కరెంటు బిల్లు ఒక రకంగా వచ్చింది. కానీ ఈ సంవత్సరం ఈ మధ్య రేత్రిపూట ఏసీ వేస్తే ఆ శబ్దం తట్టుకోలేకుండా, మిషన్ బయటే ఉంటుంది కదా, గోడ బయటే బుర్క్ అని సౌండ్ వచ్చేది, బాగా ఏసీ లోడ్ అవుతుంది. నాకు కొంచెం డౌట్ వచ్చింది, ఇంత లోడ్ అయితే మనకి చల్లదనం రాకపోవటం, గదిలో గాలి రావట్లేదు, చల్లదనం రావట్లేదు, ఎక్కువ నెంబర్ పెంచుకుంటేదే కానీ మనకు కూల్ అవ్వట్లేదు. ఆ నెంబర్ పెంచుకున్నప్పుడు ఏమంటే మిషన్ మీద బాగా ఒత్తిడి బాగా లోడ్ పడుతుంది. అది మనకు అర్థమైపోతుంది. దానివల్ల ఎఫెక్ట్ కరెంటు బిల్లు కూడా ఎక్కువ వస్తుంది, ప్రమాదాలు కూడా జరుగుతాయని ఇంకా అర్థమైపోయి ఇంకా నిన్నైతే వాళ్ళకి ఏసీ సర్వీస్ వాళ్ళని పిలవడం జరిగింది. చూశారు కదా, లోపల ఎన్ని నీట్గా వాళ్ళు స్ప్రే కొట్టి ఆ ఫిల్టర్లు అంటారు, ఆ ఫిల్టర్లు కడిగారు. ఆ లోపల ఫోమ్ వేసేదంతా నానిన తర్వాత వాటర్ కొడతారు. ఈ మిషన్తో ప్రెజర్ కొడతారు అనమాట, వాటర్ బకెట్లో పెట్టి. మురికి ఎంత వస్తుందో చూడండి ఏసీలో. మనము అదే ఏసీ సర్వీస్ చేసుకోకపోయినా, ఫ్యాన్లు అయినా ఇంట్లో ఎప్పటికప్పుడు ఎండ శుభ్రం చేసుకోకపోతే ఇంట్లో మనకి కొంచెం అశాంతి ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇది మనకి ఏసీ ఆన్ చేస్తాం, గాలి సరిగ్గా రాదు, కరెంటు బిల్లే వస్తుంటుంది. ఇంకెట్టుంటుంది, చికాగా ఉంటుంది. ఒక పక్క చెమట పోస్తుంటుంది, ఒక పక్క కొద్దిగా చల్లదనం వస్తుంటుంది. అదంతా నానిన తర్వాత దానికి చుట్టూ తొడిగాడు, వాటర్ అంతా పడకుండా. అది తొడిగి లోపల ప్రెజర్ కొడితే ఆ వాటర్ మొత్తం దాంట్లోంచి పైపులోంచి కింద ఆ క్లాత్లోంచి కిందకు వచ్చి కారుతుంటాయి అనమాట. శుభ్రంగా స్ప్రే చేస్తున్నాడు. ఆ స్ప్రే చేస్తే లోపల ఉన్న డస్ట్ అంతా కూడా వచ్చేస్తే ఆ బ్లేడ్లకి అతుక్కున్నదంతా ఈ కూలింగ్ అయ్యే బ్లేడ్లు అనమాట. వాటికి డస్ట్ ఉంటే కూలింగ్ రాదు, మనకి గాలి ఫ్రీగా బయటికి రాదు, మిషన్ కూలింగ్ కూడా ఎక్కదు. అందువల్ల అవన్నీ శుభ్రం అప్పుడప్పుడు సంవత్సరానికి ఒక్కసారి అని చేయించాలి. కానీ నేను 3 సంవత్సరాలు చేయించుక. చూడండి కింద చూడండి, నల్లగా డస్ట్ అయితే ఆ బకెట్లోకి పడిపోతుంది. మనకి ఏసీ శుభ్రంగా క్లీన్ చేయించేవరకు నేను అంతా గందరగోళమైంది. ఇంట్లో బయట ఈ సామాన్ సర్దుకోలేక బయట వాషింగ్ మిషన్లు, ఆ స్విచ్ బోర్డుల మీద కూడా వాటర్ పడ్డాయి. ఎట్లా పక్క పోర్షన్లో లేకపోబట్టి కొంచెం అక్కడ దాకా నీళ్ళు పోయినా ఇబ్బంది లేకుండా తుడిచాం. ఇంకా ఇట్లాంటి ఇరికిళ్ళల్లో ఏసీ క్లీన్ చేసుకునే కింద ఇరుసుకుపడితే ఇక మా ఓనర్ గారు రంగు వేపిస్తూ ఉంటారు ఇంట్లో. అది ఇంకా చూశారు కదా, దీనికే మేము నిన్న సాయంత్రం భర్జనలు ఆడేమన్నమాట. మా అమ్మాయి, నేను, మా ఆవిడ ముగ్గురు అల్లాడిపోయాం ఈ శుభ్రం చేయించుకునేరికి. కానీ శుభ్రం చేసిన తర్వాత హాయిగా ఏసీ వేసుకొని పనుకుంటే కమ్మగా నిద్రపెట్టింది. రాత్రి హాయిగా నిద్రపోయాం. ఎందుకంటే మనకి అప్పుడప్పుడు కాంచానం కర్మ విమోచనం ఉంటారు కదండి, డబ్బులు ఖర్చు పెట్టకుండా ఏ పని కాదు. మనం చేసే చిన్న ఆ ఫిల్టర్లు క్లీన్ చేసుకుని ఈ ఏసీలు చేయాలంటే వాళ్ళని పిలిపించుకొని చేసుకోవడం బెస్ట్ నా అభిప్రాయం. కాకపోతే మనం ఏంటంటే, నాకు ఇంతకుముందు వీళ్ళు పిలిచినా రాలా. ఇతను వేరే మెకానిక్ దగ్గర పనిచేస్తా, ఇతను కొత్తగా పెట్టుకున్నాడు కాబట్టి విజిటింగ్ కార్డు ఇచ్చాడు. ఫోన్ చేయగానే ఎట్లా వచ్చేసాడు. ఉదయం పూట ఫోన్ చేస్తే, అన్న నాకు వేరే పని మీద ఉన్నా మధ్యాహ్నం నుంచి వస్తాలని చెప్పాడు. సాయంత్రం వచ్చాడు. సాయంత్రం నేను మా ఆవిడ వాకింగ్కి అలా బయలుదేరి ఎట్టా రాడని బయలుదేరి తీరగా అక్కడ దాకా వెళ్ళారు. రైల్వే స్టేషన్ సమీపం దగ్గరికి వెళ్ళి ఫోన్ వచ్చింది, సర్వీస్ చేస్తామన్నా పొద్దున్న ఫోన్ చేశారు కదా అని. ఇంకా మేము వాకింగ్ చేయకుండా వెనక్కి వచ్చేసాం. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఫిబ్రవరి నెలలో ఖర్చు 28 రోజులు జాగ్రత్త ఖర్చు మెయింటైన్ చేసుకొచ్చాను. 28 రోజుల్లో 28,000 ఖర్చు పెట్టాము ఏసీ సర్వీస్తో సహా. ఈ నెలలో ముఖ్యమైన విషయాలు ఏంటంటే, మా ఇంటికి పన్ను కట్టడం, సింగరాయకొండ ఇంటికి అక్కడ దాని ఖర్చు 2,000 అయింది. కరెంటు బిల్లు, పన్ను 2,000 ఛార్జీలతో 2,500 అయింది. అక్కడికి 2 సార్లు పోయించాము. సింగరాయకొండ ఇంటికే 3,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఈ నెలలో. 28,000లో 3,000 సింగరాయకొండ మా ఇంటికి మీ పెట్టుబడి పెడితే, ఇకపోతే ఇక్కడ ఈ నెలలో కరెంటు బిల్లు అయితే తక్కువ వచ్చింది, 600 వచ్చింది ఇక్కడ ఇంటికి కరెంటు బిల్లు. చలికాలం కాబట్టి ఇంకా రెంట్ 4,000 కట్టాను. అప్పటికి 7,600 అయింది కదా. బండి పెట్రోల్ ఖర్చు 2,000 అయింది.
మొత్తం 9,600 అయింది. మెడిసిన్ ఖర్చు ఈ నెలలో కూడా చాలా తక్కువ పెట్టుకున్నాం మెడిసిన్ ఖర్చు. ఎక్స్ట్రా మెడిసిన్స్ ఏం కాలేదు. అందుకని నేను హాస్పిటల్కి ఫిబ్రవరి 25 హాస్పిటల్కి పోదాను. నెలాఖరులో అనవసరమైన ఖర్చు ఎందుకని ఆపాము. ఫిబ్రవరి నెలలో చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తానండి ఖర్చు. నేను ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఖర్చు తగ్గింది, ఎందుకంటే 2 రోజులు తక్కువ కాబట్టి ఫిబ్రవరి నెలలో 28 రోజులకి 28,000 ఖర్చు అయింది. ఇంక మీరు అనుకోవచ్చు 28,000 ఎలా ఖర్చు మేనేజ్ చేశారని. నేను సామాన్ రిటర్న్ ఇస్తే 4,000 వచ్చినాయి. ఇక నాకు యూట్యూబ్లో కాస్త అమౌంట్ వచ్చినాయి. ఇంకా కొరవ పడిన డబ్బులకి నేను చెప్పాను కదా, కొంత అప్పు తెచ్చుకొని అప్పుతో మెయింటైన్ చేస్తాను కొరవ పడ్డ డబ్బులు. ఇంకా గ్రూప్ లోన్ అంటే మా అబ్బాయి కట్టేశాడు. గ్రూప్ లోన్ కాక 28,000 అయిందనమాట మా ఖర్చు ఈ నెలలో. ఇంకా మీరు ఇంకా మేము విలాసమైన తిండి అసలు తిండి ఏం తింటున్నాము ఒకసారి ఆలోచన చేస్తే మీకు అర్థమైంది. ఎంత పొదుపుగా అంటే 2 రోజులు ఖర్చు ఆపితే ఏసీ సర్వీస్ అయింది ఎక్స్ట్రా ఖర్చు. 28,000 రూపాయల ఖర్చులో మెడిసిన్ ఖర్చు 2,000 అయింది. ఏంది ఈసారి బయట మిషన్ కూడా క్లీన్ చేయించాను చూడండి, నల్లంగా గారుతుంది. అది పోయినసారి బయట చేయలేదు వాళ్ళు, చూడండి అసలు ఎంత నల్లంగా గారుతుందో వాటరు. ఇది శుభ్రంగా అదంతా క్లీన్ చేసి దీని 4 సంవత్సరాలు ఎవరైనా నాగరం నేనే మామూలుగా హెయిర్ మిషన్తో హెయిర్ కొట్టుకుంటా ఉండే. ఎంత హెయిర్ కొట్టినా లోపల అతకపోయిన డస్ట్ అట్టుపోయింది, అది వాటర్తో కొడితేనే. ఇతను ఈ సర్వీస్ చేసే మెకానిక్ మటుకు చాలా కష్టపడ్డాడు, చాలాసేపు ఇంట్రెస్ట్గా చేశాడు. పోయినసారి లోపల వరకు చేశారు కానీ ఈసారి బయట మిషన్ కూడా క్లీన్ చేశారు. లోపల వరకు చేసిన ప్రయోజనం ఉండదు, బయటది కూడా క్లీన్ చేస్తేనే చూడండి ఎంత డస్ట్ ఉందో దాంట్లో, కారిపోతుంది నల్లంగా. ఇదంతా క్లీన్ చేయించిన తర్వాత ఇది మొత్తం గంట సేపు పట్టిందండి ఈ పని మొత్తం వాళ్ళు చేసేవారికి. ఈ గంట సేపు పనికి మనకి తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేసుకుని మళ్ళీ గంటన్నర పట్టింది. మొత్తం 2.5 గంట సేపు అయితే ఈ పని పెట్టింది. ఇలాగ ఉంటే చిన్న చిన్న ఇరికిళ్ళల్లో ఉండే పరిస్థితి. అన్నీ కావాలనుకుంటాం, వాటిని మెయింటైన్ చేయలేక అల్లాడుతూ ఉంటాం. ఇలా నేను ఖర్చు ఈ నెల ఖర్చు చెప్తున్నా కదా, 28,000 రూపాయల ఖర్చులో సింగరాకుండా ఇంటి మెయింటెనెన్స్కి 3,000 అయింది ఈ నెలలో. పన్నులు అయితే కరెంటు బిల్లు అయితే 2 సార్లు పోయి రావటం అయితే. ఇక మా బండి మెయింటెనెన్స్కి అయితే 2,000 రూపాయలు బండి మెయింటెనెన్స్ అయింది, 5,000 అయింది. ఇకపోతే ఇక్కడ ఇంటి రెంట్ 4,000, 5 4 9, ఇంటి కరెంటు బిల్లు 600, 9,600, ఫోన్ రీఛార్జీలు ఇవన్నీ తీసేస్తే ఇంకా మెడికల్ ఖర్చు 2,000. ఇంకా మనం తిండికి పెట్టిన ఖర్చు అయితే ఏదైతే మొత్తం 15,000 ఎంతో ఖర్చు పెట్టాము. అంటే రోజుకి 500 రూపాయలు తిండి ఖర్చు అవుతుంది. ఇంకా ఎంతో జాగ్రత్తగా కుటుంబాన్ని నడుపుకొస్తే ఇక మీరు అనుకోవచ్చు ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని. చెప్పాను కదా, యూట్యూబ్ పేమెంట్ వచ్చింది ఈ నెలలో 4,000 రూపాయలు నేను సామాన్ రిటర్న్ ఇస్తే వచ్చిన డబ్బులు. ఇకపోతే మిగిలిన డబ్బు కాస్త తిందాం ఎక్కడ తెచ్చుకుందా అప్పు తెచ్చుకుందా అని కొంత డబ్బులు అయితే చెప్పానుగా అప్పు చేశాను. కొంత అప్పు తెచ్చుకొని కొద్దిగా సర్దుకొని వాడుకుంటాం అన్నమాట. చేతికి పట్టే డబ్బులు, గ్రూప్ డబ్బులు మా అబ్బాయి కట్టాడు. ఇది మన మధ్యతరగతుల పరిస్థితులు ఇలా ఉంటాయి అన్నమాట. అప్పటికి ఎంతో జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటా వస్తే ఇక్కడ దాకా అయింది. ఇంకా అదనపుగా కట్టే ఏంటంటే గ్రూప్ మా అబ్బాయి కడుతున్నాడు. ఇంకా మనం తెచ్చుకున్న బ్యాంకులో లోన్కి వడ్డీ మటుకు అది సంవత్సరానికి ఒకసారి 6 నెలలకు ఒకసారి కడతాం. ఇంకా ఆ లెక్క కూడా కలిపితే కొంచెం పెరిగిద్ది. ఇక మార్చి నెల వస్తుంది కదా, ఫిబ్రవరికి ఏసీ సర్వీస్ చేసుకున్నాం. మార్చి నెలలో వాళ్ళు డిమాండ్గా ఉంటారు రారని. మార్చి 15 నుంచి ఇంక వాళ్ళకి వర్క్ ఫుల్గా ఉంటుంది. అందుకని అప్పుడు కొంచెం డిమాండ్గా రేటు కూడా ఎక్కువ తీసుకుంటారు. మాకైతే 10 రూపాయలు తీసుకున్నారు వీళ్ళు. ఇక మార్చి ఈరోజు మార్చి మొదలైంది. రేపు ఇంక 2-3 రోజుల్లో మళ్ళీ అటు ఒంగోలు వెళ్ళి కావాల్సిన మా అమ్మాయికి పళ్ళకి సిమెంట్ పెట్టించాలి, మా ఆవిడికి మోకాల డాక్టర్ దగ్గరికి పోయి చూపించుకోవాలి. అంటే ఒకే రోజులు ఇన్ని పనులు చేసుకొని రావాలి. ఇంకా నా పరిస్థితి ఎట్లా ఉంటుంది చూడండి. ఇంకా కొన్ని సామాను ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటి ఇక్కడ విడిగా అమ్ముకోవాలన్నా కూడా ఎవరు కొనటం లేదు. అంటే ఎంతకైనా ఇస్తారులే, షాప్ తీసేశారని వీళ్ళ ఆలోచన. వీళ్ళకి ఎంతకైనా ఇచ్చేకాడికి మనకి ఆ సామాను ఎవరైతే ఇచ్చారో ఆ షాప్ అతనికి ఇస్తే మంచిది కదా, గౌరవంగా ఉంటుంది కదా, వీళ్ళ దగ్గర మన చిన్నతనంగా ఉండే ఆలోచనతో మనం ఇంతకుముందు గ్రైడ్లు అయితే ఎవరి దగ్గర ఇచ్చామో వాళ్ళకి ఇచ్చేసాము. అప్పుడు వాళ్ళు 5,000 రూపాయల సామానికి 1,000 రూపాయలు తగ్గించుకొని 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన దగ్గర కొద్దిగా వాల్స్, క్లచ్ బెల్లులు అవి ఉన్నాయి. అవి మన ఆ షాప్ అతనికి ఫోన్ చేస్తే తీసుకురాని తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ వీళ్ళకి ఒక్కొక్కటి అమ్ముకొని మిగిలిపోయిన సామాన్ ఇబ్బంది పడకుండా మొత్తం ఒకసారి రిటర్న్ చేస్తే సరే ఎంతమంది తగ్గించి తీసుకుంటారు వాళ్ళు కొనుక్కున్న రేటుకి. మనకు ఒకేసారి అమౌంట్ వచ్చేస్తే ఇంకా ఆ అమౌంట్ తీసుకుని వీళ్ళకి చూపించుకొని రావాలి నేను. ఇలా ఉంటుందండి మిడిల్ క్లాస్ జీవితాల విధానం అంతా కూడా. ఎంత జాగ్రత్తగా కుటుంబాన్ని నెట్టుకొచ్చిన వడ్డీలు, అప్పులు ఇవన్నీ వస్తుంటాయి. నాకేమనిపించిందంటే ఇన్ని రోజులు బ్యాంకులో 90 పైసలు వడ్డీకి తెచ్చుకుంటున్న నాకు ఒక్కసారిగా ₹1.15 అన్నారు. అది బారు వడ్డీ వచ్చేసి 10 చక్ర వడ్డీకి పడింది కాబట్టి ₹1.15 పడిద్ది. ₹1.15 వడ్డీకే మనం ఇంతలో అతలకొతలం అవుతుంటే ఒకప్పుడు ₹5 వడ్డీ లెక్కన కట్టే నేను. అసలు ఆ రోజులు ఎలా కట్టానో నాకు అర్థం కాలేదు. కాకపోతే ఇప్పుడు 5 లక్షల అప్పుకి అయితే ఆ రోజులు 50,000కి నేను నెలకి ₹5 లెక్కన 5 5 2500 వడ్డీ. అది డైలీ ఫైనాన్స్, మళ్ళీ అది కూడా మళ్ళీ కట్టకపోతే దానికి పెనాల్టీ.
నెలకి 2600 లెక్కన వడ్డీ కట్టొస్తా. కానీ అప్పటికి ఇప్పటికి అప్పు పెరిగింది కానీ వడ్డీ మట్టుకు అదే జాగ్రత్తగా పరపతి పెంచుకొని బ్యాంకులో తెచ్చుకోవడం అలవాటు చేసుకున్నాం. అప్పట్లో 50,000 రూపాయల డబ్బులకి నెలకి ప్రతి నెల 2,500 వడ్డీ, 2,500 కానీ 2,600 వడ్డీ కట్టేవాడిని. వడ్డీ మటుకు అప్పు ఈ దాదాపు 28 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి వడ్డీ ఇలాగే రన్నింగ్ అవుతుంది. ఇంక దీన్ని బట్టి నేను అర్థం చేసుకోండి, వెంకటేశ్వర స్వామి కుబేరుడు కట్టినట్టుగా నేను ఇంతకుముందు ఫైనాన్స్ వాళ్ళు కట్టేవాడు. 2005 కాంచి బ్యాంకుల్లో మన వస్తువులు పెట్టుకొని తెచ్చుకుని వడ్డీలు కట్టడం ఇలా చేస్తా బ్యాంకుకి మారాను కాబట్టి సరిపోయింది. ఇంకా కుటుంబాలు ఎక్కిరావంటే ఎలా ఎక్కువ వస్తాయండి? బయట అప్పులు 5 రూపాయల వడ్డీకి 3 రూపాయల వడ్డీకి డబ్బులు తెచ్చుకుంటే మన సంపాదన అంతా వడ్డీలకి పోయినాయి. ఇంకా మిగిలేది ఎప్పుడు ఇల్లు కట్టేటప్పుడు. ఇలాగ మధ్యతరగతి వాళ్ళందరూ మన అవసరాలకి అప్పులు తెచ్చుకుంటాం. ఎప్పుడన్నా ఒక సంవత్సరం బాగుంటే ఇట్టటి ఏసీలు కొనుక్కొని డబ్బులు పాడు చేసుకుని ఈఎంఐలు కడతా ఉంటాం. నేను ఏసీ అయితే ఈఎంఐ కాదు, స్థలం అమ్మినప్పుడు కొనుక్కున్నాను ఏసీ ఒకటి, బీరువా ఒకటి. కానీ తర్వాత సర్వీస్ చేయించడానికి కూడా నేను ఇంటికాడ చేసుకుంటే ఇంతకాలం చేసిన జరిగింది. ఇది నా కథ. ఈ ఫిబ్రవరి నెల ఏం జరిగింది, ఏం చేశాను అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బయట మురికి చూశారు కదా, ఏసీలో అంత మురికి వచ్చిందనమాట. మన మెదడులో మురికిని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఎంత మురికి ఉండబట్టి మన కూలింగ్ చల్లదనం రావట్లా. అప్పుడప్పుడు ఏసీ సర్వీస్ చేసుకోండి, కరెంటు బిల్లు సేవ్ చేసుకోండి. ఇదే సుబ్రహ్మణ్యం ఇచ్చే సలహా. ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి, సపోర్ట్